హాయ్ విను, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్ అనమాట. ఒక ఆకు కూడా కాల్చకూడదు అని చెప్పి రూల్ ఉంది. ఆకు కాలిస్తే 5,000 వరకు మున్సిపాలిటీ ఫైన్ వేయచ్చు అని చెప్పి ఒక చట్టం ఉంది. సో ఎందుకు ఈ చట్టం ఉందంటే మన యొక్క హెల్త్ కోసం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా పవర్ఫుల్ బాడీ. అది ఎంత పవర్ఫుల్ అంటే మన మున్సిపాలిటీస్ మీద ఫైన్ వేసేయచ్చు. ఒక్కసారి కొచ్చిన్ మున్సిపాలిటీ మీద కొన్ని లక్షల రూపాయల ఫైన్ వేసింది. ప్లాస్టిక్ మేనేజ్మెంట్, అదే వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదని. అంత పవర్ఫుల్ బాడీ. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి మన ఊర్లో ఎక్కడ చూసినా ఆకులు డ్రై లీవ్స్ ఉంటాయి రోడ్డు మీద. బికాస్ లీవ్స్ షెడ్ చేసే సీజన్ ఇది యాక్చువల్గా. సో కొత్త చిగురు వస్తుంది, ఉగాదికి ముందు కొత్త చిగురు వస్తుంది. అలాంటప్పుడు ఆకులు ఊరు నిండా ఉంటాయి. సో ఏంటంటే అదంతా పోగేసి మంట పెట్టేస్తే ఈజీగా అయిపోద్ది అనుకుంటాం. సో ఆ మంట పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే, అనర్థం ఏంటంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేరుగా మీకు వచ్చి ఫైన్ వేయకపోవచ్చు. కాకపోతే చట్టం గురించి చెప్పాను. మీ ఆరోగ్యం, పక్కింటి వాళ్ళ ఆరోగ్యం, ఆ వీధిలో ఉన్న అందరి ఆరోగ్యాలు పడిపోతాయి. బికాస్ స్మోక్ ఇన్హేల్ చేయడం చాలా డేంజరస్. సో ఏం చేయొచ్చు మన బాధ్యతగా అంటే, మన ఇంట్లో చిన్న డస్ట్బిన్లు అయితే ఒక పెద్ద డ్రమ్స్, ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి కదండి, ఆ డ్రమ్స్ కొని దాంట్లో ఈ రోడ్డు మీద ఉండే ఆకుల మీద తుడిస్తే అవన్నీ దాంట్లో వేయండి. కాల్చేబుల్ ఆ డ్రమ్లో వేయండి. వేసినట్లయితే మున్సిపాలిటీ వెహికల్కి అప్ చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు, దాన్ని కంపోస్ట్ కింద తయారు చేస్తారు. ఇంకొకటి, మీ ఇంట్లోనే గార్డెన్ ఉందనుకోండి, మీ ఇంట్లో కూడా కంపోస్ట్ కింద తయారు చేయొచ్చు. కుండీలు, ఖాళీ కుండీ తీసి దాంట్లో ఈ ఆకులన్నీ వేసి కాస్త మట్టి వేస్తే అది కొత్త కాలానికి కంపోస్ట్ అవుతుంది. మీ మొక్కలు కూడా మంచిగా గ్రో అవుతాయి. సో మనం ఇది ఎందుకు చేయకూడదు చెప్పండి. మున్సిపాలిటీ ఇప్పటికే చాలా ఎఫర్ట్స్ పెట్టి రోడ్స్ని క్లీన్ చేసి బర్నింగ్ లేకుండా చూస్తుంది. కానీ మనం ఏంటంటే గార్బేజ్ని బర్న్ చేస్తున్నాం. దయచేసి గార్బేజ్ బర్న్ చేయకండి. ఇది హెల్త్కి మంచిది కాదు. మీ హెల్త్, అదేవిధంగా మీ ఏరియాలో ఉండే వాళ్ళ హెల్త్. మన రెస్పాన్సిబుల్గా ఉంటే మన ఊరు బాగుంటుంది కదా. మన ఊరు బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మన ఆరోగ్యాలు బాగుంటే మన పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. మన పిల్లల ఆరోగ్యాలు బాగుందంటే భావితరాలు కూడా బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. హ్యాపీ లివింగ్.